నమస్తే, నేను మీ తేజ. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా అలాగే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో జరుగుతున్న ఈ వార్లో ఇరాన్ ఎంతైతే దెబ్బతింటుందో అన్ని రకాలుగా వాళ్ళ సైనికులను కోల్పోతుంది, వాళ్ళ రక్షణ దళాలను కూడా కోల్పోతుంది. ముఖ్యంగా వాళ్ళ ఆయుధాలు కూడా ఇప్పటి వరకు చాలా వరకు డ్యామేజ్ అయ్యాయి. అయితే ఎంత దెబ్బతిన్నా కానీ ఇరాన్ కూడా అదే రకంగా అమెరికా పైన విరుచుకుపడుతుంది. ముఖ్యంగా అమెరికాకు సంబంధించిన 16 యుద్ధ విమానాలని కూల్చేసింది. అందులో కొన్ని డ్రోన్స్ కూడా ఉన్నాయి, చాలా విలువైన డ్రోన్స్ అంటూ కూడా చెప్తా ఉన్నాం. అసలు దీనికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ నాము బాలాజీ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడు. నమస్తే సార్. నమస్తే. సో ఇరాన్ అమెరికాకి సంబంధించిన చాలా ముఖ్యమైన విమానాలని కూల్చేసింది చాలా ఈజీగా అంటూ కూడా చెప్తా ఉన్నారు. స్లైన్ సార్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు 24వ రోజు ఈరోజు యుద్ధం మొదలయ్యి ఫిబ్రవరి 28 మొదలైంది. సో ఈ క్రమంలో మామూలుగా అయితే అందరూ కూడా ఏమనుకున్నారంటే, అమెరికా కానీ ఇజ్రాయెల్ ప్లాన్ ఏంటంటే, మనం పక్కా ప్లాన్ చేసి ఇరాన్లో ఉండే సుప్రీం లీడర్ని, ఆయనతో పాటు ఉండే ఐఆర్జిసి నాయకుల్ని, డిఫెన్స్ మినిస్టర్ వీళ్ళందరినీ ఒక 50 మందిని లేపేస్తే అక్కడ కుప్పగూలిపోతుంది ప్రభుత్వం. ఆల్రెడీ డిసెంబర్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేలాది ప్రదర్శనలు జరిగాయి. దాదాపు 10-20 వేల మందిని చంపేశారు. కాబట్టి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా. మనం కానీ చంపితే ప్రభుత్వం ఇంప్లోడ్ అయిపోతుంది, లోపల నుంచి విస్ఫోటనం జరిగిపోయి మొత్తం తిరుగుబాటు జరిగిపోతుంది. మనం వెళ్ళి వసూలు చేసుకొని మన ఇక్కడ షా కొడుకున్నాడు పహ్లవ్, అతన్ని తీసుకెళ్ళి మనం పెట్టేయచ్చు అనేది వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. దాని ప్రకారమే బ్రహ్మాండంగా అమలు చేశారు కూడా. కానీ ఏమైంది, వాళ్ళు స్కూల్ మీద బాంబు వేయడంతో అది మిస్ఫైర్ అయిపోయింది. జనాల్లో సింపతి కూడా క్రియేట్ అయిపోయింది. రెండోది, ఒక దేశాధ్యక్షుడిని పోయి వాళ్ళ ఊర్లో వాళ్ళ ఇంట్లో పోయి ఇలా చంపడం ఎంత దారుణంరా. ఒక సావరణ దేశం, అది సార్వభౌమత్వ దేశం. ఒకసారి మనం ఊహించుకుంటే, మన మోడీ మీదకి అలాగే చేస్తే మనకు ఎలా ఉంటుంది? మన దేశంలో వచ్చి మన ప్రధానమంత్రిని అటాక్ చేస్తే ఎలా ఉంటుంది? దేశం అంతా ఉడికిపోతుంది కదా. అలాగే ఏమైందంటే రివర్స్ అయిపోయింది. రివర్స్ అయి దేశం అంతా ఉడికిపోయింది. దేశం అంతా అమెరికాకు వ్యతిరేకంగా, అమెరికా డెత్ టు ఇజ్రాయిల్ అని వేలాది మంది, లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చారు. డిఫెన్స్ మినిస్టర్ చనిపోయినా, ఆయన చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 6 మంది చనిపోయారు. దాంతో ఆగిపోతుంది అనుకున్నది ఇంకా పెరిగింది, ఇమ్మీడియట్గా రియాక్ట్ అయింది. ఎందుకంటే వాళ్ళకి మొజాయిక్ డిఫెన్స్ సిస్టమ్ అనే ఒక కాన్సెప్ట్ ఇరాన్లో ఉంటుంది. మొజాయిక్ డిఫెన్స్ సిస్టమ్ అంటే మామూలుగా పిరమిడ్ ఆకారంలో మనకి ఏదైనా కూడా బ్యూరోక్రసీ అనేది పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. టాప్లో ఉంటారు, వాళ్ళ కింద ఉంటారు. టాప్ లీడర్స్ చెప్పినట్టే కింద వాళ్ళు పనిచేయాలి. కానీ వీళ్ళు ఏం చేశారంటే, ఇలా ఉంటే మనకి టాప్ లీడర్స్ని అమెరికా చంపేస్తుంది. ఎందుకంటే వీళ్ళన్నీ గమనిస్తూ వస్తున్నారు. అమెరికాని బాగా స్టడీ చేశారు. ఇరాన్ కానీ, లిబియా కానీ, ఆఫ్ఘనిస్తాను, సిరియా ఇలాంటి చోట్లంతా అమెరికా టాప్ హెడ్లను చంపేసి మొత్తం కూల్చేసింది ఆ ప్రభుత్వాన్ని. అలాగే మనం కొలవకూడదంటే మన స్ట్రక్చర్ మార్చాలని చెప్పి వాళ్ళు మార్చేశారు. అంటే టాప్ నుంచి నీకు ఆర్డర్ వచ్చినా రాకపోయినా జిల్లా యూనిట్లు, కింద యూనిట్లు వాళ్ళ పాటికి వాళ్ళు యుద్ధంలోకి వెళ్ళిపోతారనమాట. వాళ్ళకి స్టాండింగ్ ఆర్డర్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి వెళ్ళిపోతూ ఉంటారు. అందువల్ల సుప్రీం లీడర్ చనిపోయినా కూడా ఎక్కడ యుద్ధం ఆగలేదు. 8వ తేదీ వరకు ఎవరు లీడర్లే లేడు నిజానికి. అక్కడ ఓన్లీ ఒక ముగ్గురితో కూడిన ఒక ఎమర్జెన్సీ కమిటీ ఒకటి ఏర్పడింది అంతే. లీడర్షిప్ కౌన్సిల్ అంటారు. లీడర్షిప్ కౌన్సిల్ ఆ దేశ అధ్యక్షుడు, ఆ దేశ చీఫ్ జస్టిస్, ఇంకొక వ్యక్తి, ముగ్గురితో కలిసి ఒకటి ఏర్పడింది. సో అది నడుపుతా ఉంది. దాని తర్వాత అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అనే ఒక సంస్థ ఉంది. వాళ్ళు 88 మంది ఉంటారు. వాళ్ళు కలిసి కొత్త సుప్రీం లీడర్ని, వాళ్ళ కొడుకునే ముస్తఫా ఖమేనీని ఎన్నుకున్నారు. అతను ఇప్పటి వరకు ఎక్కడా ఎవడికి కనిపించలేదు. కనీసం వీడియో లేదు, ఆడియో లేదు. అంటే అతను బతుకున్నాడా లేకపోతే సివియర్గా గాయపడి ఉన్నాడా అనేది తెలీదు. కొత్తగా సిఐఏ, ఇజ్రాయెల్ మొసాద్ ఏజెంట్లు చెప్తున్నది ఏమంటే ఖచ్చితంగా బతుకున్నాడు. ఎందుకంటే ఇరాన్ నాయకులు చాలామంది ఆయన అపాయింట్మెంట్ కోసం ఈ మధ్య ట్రై చేస్తున్నట్టుగా మాకు న్యూస్ వచ్చింది. కాబట్టి బతుకున్నాడు. కానీ ఆయన గాయపడి ఉన్నాడు, ఒక కాలు కూడా తీసేశారని చెప్తున్నారు. ఇలాంటిదైతే లేటెస్ట్గా వచ్చింది వార్త. ఈ నేపథ్యంలో ఇరాన్ ఏం చేస్తుందంటే అమెరికాకి చెమట్లు పట్టేస్తుంది. అమెరికా ఊహించలేదు ఇన్ని రోజులు ఇరాన్ తిరగబడుతుందని. 2, హార్మోజ్ జలసంధిని ఇలాగా ఇబ్బంది పెట్టి మొత్తం ప్రపంచంలో ఉండే ఆయిల్ వ్యవస్థనంతా కూడా ఒక స్తంభింపజేసేస్తుందని కూడా అమెరికా ఊహించలేదు. సో ఇరాన్ ఏం చేసింది, ఎనర్జీ వార్గా మార్చేసింది.
నెక్స్ట్ వచ్చి డేటా వర్గం మారిపోబోతుంది. ఎందుకంటే హార్ముజ్ జలసంధిలో 20 ఇంటర్నెట్ కేబుల్ వస్తున్నాయి. రెడ్ సీలో సబ్సీ కేబుల్స్ అంటారు వీటిని. రెడ్ సీలో కూడా ఒక 20 దాకా వస్తున్నాయి. ఈ 40 కేబుల్ని కానీ కొట్టిందనుకో ఇరాన్, ఏషియాకి, ఆఫ్రికాకి, ఆస్ట్రేలియాకి, ఈ దేశాలకంతా, యూరప్కి, ఈ దేశాలకంతా వచ్చే ఇంటర్నెట్ కట్ అయిపోతుంది. ఇంటర్నెట్ కట్ అయితే మనకు తెలుసు, బ్యాంకులు పనిచేయవు, హాస్పిటళ్ళు పనిచేయవు, మొత్తం ఫైనాన్స్ సిస్టమ్, మన యూపీఐ పేమెంట్లు పనిచేయవు, సెల్ ఫోన్లు పనిచేయవు, మొత్తం సిస్టమ్. మనకు బ్యాంకులో డబ్బులు ఉంటుంది కానీ తీసుకోలేదు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరగవు. ఇటువంటి క్రైసిస్ రాబోయే కాలంలో వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడేమో ఆయిల్ క్రైసిస్, గ్యాస్ క్రైసిస్ వచ్చేసింది మన దేశంలో కూడా. సో ఈ నేపథ్యంలో ఏం చేసిందంటే ఇరాను అంటే 2 రకాల మెథడ్స్ ఉంటాయి యుద్ధంలో, డిఫెన్సివ్, అఫెన్సివ్ అని. అంటే ఒకటి డిఫెన్స్ చేసుకోవాలి, 2 అఫెన్స్ కూడా చేయాలి శత్రువుని. ఆ రకంగా ఏంటంటే ఇప్పటి వరకు అమెరికాని ఎవడు దెబ్బ కొట్టినంతగా ఇరాన్ కొట్టింది. ఫస్ట్ టైం వాళ్ళ F-35, అది అన్కిల్లబుల్ మిషన్ అంటారు దాన్ని. అవును, అన్కిల్లబుల్ అనే దాన్ని కిల్లబుల్ అని నిరూపించింది. ఆల్మోస్ట్ అదే ఆల్మోస్ట్ అంటే అది కింద పడిపోయింది, అది ఇంక పక్కకి వెళ్ళిపోయింది కదా, కొట్టగలిగింది. సో అంటే మామూలుగా అయితే అది స్టెల్త్ విమానం. అది స్టెల్త్ విమానం అంటే ఏ రాడార్కి దొరకదు. అలాంటిది వీళ్ళు ఎలా పసిగట్టి ట్రాక్ చేసి కొట్టగలిగారంటే అది ఇన్ఫ్రారెడ్ దీంతో ఉంటుందన్నమాట, సెన్సార్స్. ఆ ఇన్ఫ్రారెడ్ అనేది వేడిని బయటికి వదులుతుంది. ఆ వేడిని గ్రహించే సెన్సార్స్ని ఇరాన్ వాళ్ళు తయారు చేశారు. సో ఆ వేడిని గ్రహించి ట్రాక్ చేసి ఢిల్లీ అటాక్ చేసింది. ఇది ఇప్పుడు షాక్ అవుతున్నారు. ఇరాన్ మీద 1979 నుంచి ఆంక్షలు ఉండి టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ లేరు, వేరే దేశం నుంచి టెక్నాలజీ లేదు, ఏమీ లేదు, ఎకనామిక్ క్రైసిస్లో ఉంది. ఇరాన్కి సంబంధించిన విదేశాల్లో ఆస్తులు దాదాపు 120 బిలియన్ ఆస్తులు ఫ్రీజ్ అయిపోయినాయి. ఇంత దీంట్లో కూడా ఇటు అమెరికా F-35 కొట్టగలిగిన టెక్నాలజీని ఇరాన్ ఎలా డెవలప్ చేసుకుంది అనేది వాళ్ళందరూ షాకింగ్గా చూస్తున్నారు. సో దీంతోపాటు ఇప్పుడు అందుతున్న వార్త ఏమంటే మొత్తం 16 రకాల ఎయిర్క్రాఫ్ట్లని ఇరాన్ ఇప్పటి వరకు ధ్వంసం చేసింది. 16 రకాలు, అందులో 12 వచ్చి MQ-9 రీపర్ డ్రోన్స్. అమెరికా MQ-9 రీపర్ డ్రోన్స్ని వాడుతుంది, వాటిని కొట్టగలిగింది. అంటే మామూలుగా అమెరికా కానీ ట్రంప్ కానీ మాట్లాడితే ఏం చేస్తున్నారు, మేము వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ని కొట్టేసాము, వాళ్ళ మిసైల్స్ని కొట్టేసాము, వాళ్ళ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని ధ్వంసం చేసేసాము, వాళ్ళ డ్రోన్స్ని కొట్టేసాము, వాళ్ళ మిసైల్ లాంచ్ ఫెసిలిటీస్ని ధ్వంసం చేసాము, వాళ్ళ అండర్ గ్రౌండ్ మిసైల్ ఫెసిలిటీ ప్రొడక్షన్ వాటిని కొట్టేసాము, ఇలాగే చెప్తున్నారు. మరి కొట్టేస్తే ఇరాన్ ఇప్పుడు కూడా ఎందుకు యుద్ధం చేయగలుగుతుంది? ఇప్పుడు కూడా సూపర్సోనిక్ మిసైల్స్ని ఇజ్రాయెల్ మీద ఎలా చేస్తుంది? నిన్న మొన్న కూడా అక్కడ డిమోనా తర్వాత అరద్ అనే 2 సిటీల మీద బాంబులేసి మిసైల్స్ వేసి దాదాపు 180 మందిని గాయపరిచింది సివియర్గా. అందులో ఒక 10-20 మంది చనిపోయారు. సో ఇది ఎలా చేయగలుగుతుంది ఇరాన్ అంటే అది ఎవరికి దిక్కుతోచట్లేదు అనమాట. సో ఇప్పటి వరకు MQ-9 రీపర్స్ని 12 కొట్టింది, దాంతోపాటు F-35ను 1 కొట్టింది, F-15ని 2 కొట్టింది. F-15లు హార్ముజ్ దగ్గర నిన్న మొన్న 1 కొట్టింది. అవును. సో అంతకుముందు కొట్టింది. F-16 ఇజ్రాయెల్ది F-16ను కూడా ఒకసారి కొట్టింది. అది కాకుండా KC-135 ఇరాక్లో KC-135 అనేది రీఫ్యూయలింగ్, అంటే ఆకాశంలోనే ఒకటి నిలబడి ఉంటే ఇంకొకటి ఫ్యూయల్ దీంట్లో నుంచి దాన్ని కనెక్ట్ ఇచ్చేస్తే అక్కడి నుంచి అక్కడే రిఫిల్ చేసుకొని మళ్ళీ వెళ్తాయి, కిందికి దిగాల్సిన అవసరం లేదనమాట. అటువంటి KC-35 కూడా ఒకదాటి కొట్టేసింది. సార్ అంటే యుద్ధంలో చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు అమెరికా ఇరాన్ని డ్యామేజ్ చేస్తుంది, అంటే నాయకుల్ని చంపడం కానీ, వారికి కావాల్సిన ముఖ్యంగా ఈ గ్యాస్ రిఫైనరీస్ అటాక్ చేయడం, అంటే ఇరాన్కి సంబంధించిన ఆయుధాలని పూర్తిగా ధ్వంసం చేసి అనే వార్తలు అయితే రావట్లేదు. ఇరాన్ ధ్వంసం చేసినవి వస్తున్నాయి మళ్ళీ. లేదు, వాళ్ళు అమెరికా వాళ్ళు ట్రంపే చెప్పుకుంటున్నాడు కదా ప్రతిసారి. అట్లాగే వాళ్ళ పీట్ హెగ్సెత్ డిఫెన్స్ మినిస్టర్, అమెరికా డిఫెన్స్ మినిస్టర్ కూడా 90% క్లోజ్ చేసేసాము, క్లియర్ చేసేసాము, ఓబిలిటరేటెడ్ అని చెప్తున్నారు. కానీ దానికి సంబంధించిన విజువల్స్ ఏం బయటికి రావట్లేదు. కానీ ఇరాన్ కొట్టినవి మాత్రం బయటకు వస్తాయి. సో అంటే క్లియర్గా అమెరికా కొట్టకుండా ఇంకా ఇరాన్ అన్ని చోట్ల దాచిపెట్టి ఉంది, వాటిని ఇప్పుడు వాడుతుంది. సూపర్సోనిక్ తర్వాత ఈ వేరే అంటే చాలా ఇప్పుడు 4000 కిలోమీటర్లు పోగలిగిన మిడ్ రేంజ్ వాటిని కూడా డిగో గార్సియా అంటే అమెరికా అండ్ UK బేస్ ఉంది, అక్కడికి ఫస్ట్ టైం కొట్టింది. అంటే 4000 కిలోమీటర్లు పోయే
ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ ఇరాన్ దగ్గర ఉంది. యూరప్ను కూడా తాకగలదు, ఇంగ్లాండ్ కూడా కొట్టగలదు. ఓన్లీ అమెరికాను కొట్టే మిసైల్ లేదు అంతే ఇప్పటి వరకు ఇరాన్ దగ్గర. మిగతా యూరప్ని, ఇజ్రాయెల్ అన్నింటినీ అంత దూరం వెళ్ళగలదంటే ఇప్పుడు అందరూ కూడా ఒక రకమైన భయంలో ఉన్నారు. ఒక పక్క రష్యా, ఒక పక్క చైనా దీనికి అండగా ఉన్నాయి. ఇది కానీ బలపడితే మన పరిస్థితి ఏంటి, అది ఒక భయాందోళనలు పెరిగాయి అన్నమాట. సో ఈ నేపథ్యంలో మొత్తం 16 ఎయిర్ క్రాఫ్ట్ని అయితే కూల్చింది. దీనివల్ల అమెరికాకి ఇప్పటి వరకు ఏంటంటే ఇప్పుడు రాడార్ ఉంది కదా, ఈ రాడారు 300 నుంచి 500 మిలియన్ డాలర్లు. అలాగా ఇప్పటికి రోజుకి 200 యావరేజ్లో లెక్కేసుకుంటే 23 రోజులకి 46 బిలియన్ డాలర్లు అమెరికాకి పడింది. అందుకని అమెరికా 200 బిలియన్ డాలర్లు ఇవ్వమని పెంటగాన్ కాంగ్రెస్కి అప్పీల్ చేస్తుంది. ఎందుకంటే ఇంకా వార్ చేయాలంటే ఇప్పటికే 50 బిలియన్లు అయిపోయింది. సో ఇంకా నెల 2 నెలలు చేయాలి. సో రోజుకి 2 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టిస్తుంది ఇరాన్. కాకపోతే అమెరికా ఏం చేస్తున్నారు, మళ్ళీ బెదిరించి గల్ఫ్ దగ్గర నుంచి 5 ట్రిలియన్లు అడుగుతున్నారు ఆల్రెడీ. మీకోసమే కదా మేము యుద్ధం చేసాం, మీరు మాకు డబ్బులు ఇవ్వండి అని. సో కాబట్టి వీళ్ళ దగ్గరే వసూలు చేస్తారు ఎలాగో ఫైనల్గా. ఏదేమైనా ఇరాన్ గట్టిగా పోరాడుతున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.